బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు అంతా సిద్ధమైంది. సాయంత్రం 4 గంటలకు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అలాగే దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పలు ఎమ్మెల్యే స్థానాల బైపోల్ షెడ్యూల్ వెల్లడించనున్నారు. బీహార్ అసెంబ్లీకి నవంబర్ 21వ తేదీలోపు గడువు ముగియనుంది. దీంతో ఆ లోపే ప్రక్రియ పూర్తి చేయడానికి సిద్ధమైంది ఈసీ. బీహార్లో మొత్తం 243 ఎమ్మెల్యే స్థానాలున్నాయి. ప్రస్తుతం బీహార్లో ఎన్డీఏకు 131 స్థానాలు, మహాగఠబంధన్కు 111 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఇప్పటికే బీహార్లో ఓటర్ లిస్టుల సవరణ పూర్తి చేసింది ఎన్నికల సంఘం. ఎస్ఐఆర్ విజయవంతమైనట్లు తెలిపింది సీఈసీ. బీహార్లో 7.42 కోట్ల మంది ఓటర్లున్నట్లు తెలిపింది ఈసీ. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం 17 సంస్కరణలు తెచ్చినట్లు తెలిపింది. బీహార్ ఎన్నికల నుంచే అమలు చేయనున్నట్లుగా ప్రకటించింది. 2020లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ 3 విడతల్లో జరిగింది. అంతకుముందు 5 విడతల్లో పోలింగ్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహించింది ఈసీ. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు అంతా సిద్ధమైంది. సాయంత్రం 4 గంటలకు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అలాగే దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పలు ఎమ్మెల్యే స్థానాల బైపోల్ షెడ్యూల్ వెల్లడించనున్నారు. బీహార్ అసెంబ్లీకి నవంబర్ 22వ తేదీతో గడువు ముగియనుంది. దీంతో ఆ లోపే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయడానికి సిద్ధమైంది ఈసీ. బీహార్లో మొత్తం 243 ఎమ్మెల్యే స్థానాలున్నాయి. ప్రస్తుతం బీహార్లో ఎన్డీఏకు 131 స్థానాలు, మహాగఠబంధన్కు 111 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఇప్పటికే బీహార్లో ఓటర్ లిస్టుల సవరణ పూర్తి చేసింది ఎన్నికల సంఘం. ఎస్ఐఆర్ విజయవంతమైనట్లుగా తెలిపింది సీఈసీ. బీహార్లో 7.42 కోట్ల మంది ఓటర్లున్నట్లు తెలిపింది ఈసీ. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం 17 సంస్కరణలు తెచ్చినట్లు తెలిపింది. బీహార్ ఎన్నికల నుంచే అమలు చేయనున్నట్లుగా ప్రకటించింది. 2020లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ 3 విడతల్లో జరిగింది. అంతకుముందు 5 విడతల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు అంతా సిద్ధమైంది. సాయంత్రం 4 గంటలకు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించే అవకాశం ఉంది. అలాగే దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పలు ఎమ్మెల్యే స్థానాల బైపోల్ షెడ్యూల్ను వెల్లడించనున్నారు. బీహార్ అసెంబ్లీకి నవంబర్ 22తో గడువు ముగియనుంది. దీంతో ఆ లోపే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయడానికి సిద్ధమైంది ఈసీ. రైట్, ఈ అంశంపై అప్డేట్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మదర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. మదర్, ఈసీ మీటింగ్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? బీహార్ అసెంబ్లీ ఎన్నికల నగర ఈ రోజు మోగనుంది. సాయంత్రం 4 గంటలకి కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రెస్ మీట్ నిర్వహించి అదే సందర్భంలో షెడ్యూల్ అనేది కూడా విడుదల చేయబోతున్నారు. బీహార్ తో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలకు, లోక్సభ స్థానాలకు బైపోల్ ని కూడా కండక్ట్ చేయబోతున్నారు. వీటికి సంబంధించి ఈ రోజు షెడ్యూల్ ని అనౌన్స్ చేస్తారు. అయితే బీహార్ కు సంబంధించి ప్రస్తుతం అక్కడ 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వాటన్నిటికీ లాస్ట్ టైం ఎన్నికల్లో సందర్భంగా 2020లో జరిగినటువంటి ఎన్నికల్లో 3 ఫేజుల్లో నిర్వహించారు. అంతకుముందు జరిగినటువంటి ఎన్నికల్లో 5 ఫేజుల్లో ఎన్నికలు నిర్వహించారు. ఈసారి ఎన్ని ఫేజుల్లో ఎన్నికలు నిర్వహిస్తారు అనేది ఈ రోజు క్లారిటీ రాబోతా ఉంది. ఇప్పటి వరకు ఒక పెద్ద ప్రక్రియనంతా కూడా పూర్తి చేసింది. ముఖ్యంగా ఎస్ఐఆర్ పేరుతోటి ఓటర్ జాబితాలో సంస్కరణ మొత్తం పూర్తి స్థాయిలో వాటిని ప్యూరిఫై చేసేందుకు అనేక చర్యలు అనేది కూడా తీసుకుంది. వాటితో పాటు ఒక 17 సంస్కరణలు తీసుకొస్తున్నాయి. ఈ బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచే వాటిని ఇంప్లిమెంట్ చేయబోతున్నట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. దాంట్లో ప్రధానంగా ఈవీఎంలతో పాటు ఇప్పటి వరకు క్యాండిడేట్ కు సంబంధించినటువంటి పేరు, పార్టీ గుర్తు ఉండేది. ఇప్పుడు క్యాండిడేట్ కి సంబంధించినటువంటి కలర్ ఫోటోని కూడా ముద్రించబోతున్నారు. ఫాంట్ సైజ్ తో పాటు వీటన్నిటిని కూడా ఇంక్రీజ్ చేస్తున్నారు. వాటికి సంబంధించినటువంటి నిర్ణయాలను ఈ కొత్తగా తీసుకొచ్చినటువంటి సంస్కరణలన్నింటినీ కూడా ఈ బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచే అమలు చేయబోతున్నట్టుగా ప్రకటించారు. ఇక మొన్న శుక్రవారం, శనివారం 2 రోజుల పాటు కూడా అక్కడ బీహార్ లో కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అధికారులు పర్యటించారు. అక్కడ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ, వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, వీటన్నింటిపైన కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికారులతో చర్చలు జరిపారు. నిన్న ఒక కీలకమైనటువంటి ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. పూర్తి స్థాయిలో ఓటర్ కు సంబంధించినటువంటి ప్యూరిఫికేషన్ చేశాము. గడిచిన
22 ఏళ్లలో ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు 22 ఏళ్ల తర్వాత ఓటర్ లిస్ట్ ని మొత్తంగా ప్యూరిఫై చేశామనేటువంటి కామెంట్స్ కూడా చేశారు. అంతకంటే ముందు పోయిన వారమే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటర్ ఫైనల్ జాబితాను విడుదల చేసింది. సుమారు 7.46 లక్షల కోట్ల మంది ఓటర్లు ఉన్నట్టుగా ప్రకటించారు. ఎస్ఐఆర్ ద్వారా ఎన్ని ఓట్లను తొలగించారు, కొత్తగా ఓటర్లకు సంబంధించినటువంటి ఎంతమంది చేరారు, వీటన్నింటికి సంబంధించినటువంటి వివరాలను కూడా వెల్లడించారు. ఇక పూర్తి స్థాయిలో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించి ఎన్ని ఫేజుల్లో ఎలక్షన్స్ నిర్వహించబోతున్నారు, వాటికి సంబంధించినటువంటి అన్ని వివరాలను కూడా పూర్తిగా వెల్లడించేటువంటి అవకాశం ఉంది. ఇక పూర్తి స్థాయిలో కొన్ని అసెంబ్లీ స్థానాలకు కూడా బైపోల్స్ నిర్వహించబోతున్నారు. వాటికి సంబంధించినటువంటి షెడ్యూల్ ను కూడా ఈ రోజు ఖరారు చేస్తారు. చాంద్రిక.